అనదర్ బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా కారంపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కారంపూడిలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో హై టెన్షన్ నెలకొంది. అంతేకాదు టీడీపీ స్థానిక నాయకుడి కారును కూడా ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. అలాగే కారంపూడి ప్రాంతంలో మరికొన్ని దాడులకు వైసీపీ కుట్ర పన్నుతోందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కారంపూడిలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. హై టెన్షన్ నెలకొంది. అక్కడ టీడీపీ స్థానిక నాయకుడి కారును కూడా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరికొన్ని దాడులకు వైసీపీ కుట్ర పన్నుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత ఈ దాడుల పరంపర ఇంకా ఎక్కువైనట్లుగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి మనం చూసాము పల్నాడు జిల్లాలో ఈ దాడుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది అంటున్నారు. అలాగే ఒక పథకం ప్రకారం వైసీపీ మరికొన్ని కుట్రలకు తెర తీయబోతోందని చెప్పేసి ఒక ప్రచారం కూడా అక్కడ నడుస్తున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లుగా అర్థమవుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, నిన్న పల్నాడు జిల్లాలో ప్రారంభమైన దాడులు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు ప్రాంతం కూడా అలజడితో ఉద్రిక్తతో ఎగిసిపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మాచెల్ల నియోజకవర్గంలో నిన్న చూసాం, రెండు చింతల మంటలు కొట్టుకున్నారు, కత్తులతో పొడుచుకున్నారు. మరోవైపు గురజాల నియోజకవర్గంలో బాంబులు వేసుకొని కూడా దాడులు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఆ గొడవలన్నీ కూడా దాడులన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కారంపూడిలో వైసీపీ నేతలు టీడీపీ సానుభూతి ఇళ్లపై కానీ అదేవిధంగా వాహనాలపై కూడా దాడి చేశారు. పేట సన్నికలో నిన్న దాడికి గురైన వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన మాచెల్ల స్థానిక ఎమ్మెల్యే ప్రజెంట్ వైసీపీ అభ్యర్థిగా ఉన్న రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి కూడా పరామర్శకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో భారీగా కాన్వాయ్ ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శన చేసిన తర్వాత కూడా అక్కడ కొన్న టీడీపీకి సంబంధించిన ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అక్కడ ధ్వంసం చేయడం, టీడీపీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేయడం, అదేవిధంగా కనిపించిన వాళ్ళని కనిపించినట్టు టీడీపీ కార్యకర్తలని కొట్టడం జరుగుతుంది. రాళ్లు విసురుకుంటున్నారు. అక్కడైతే ప్రస్తుతం చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. అంతటితో ఆగని వైసీపీకి సంబంధించిన నాయకులు అక్కడ ఉన్నటువంటి రోడ్ల పక్కన నిలబడినటువంటి సామాన్య కార్యకర్తలు, సామాన్య జనాలను కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. అనంతరం ఇక్కడ నుంచి కూడా మరో ప్లాన్ మార్చుకున్నారు ఇట్లు మనకు సమాచారం అందుతుంది. కొన్ని టీడీపీ సానుభూతి గ్రామాలు ఏదైతే ఉందో కారంపూడితో పాటు ఒప్పిచెర్ల, అడిగొప్పల, ఈ 3 గ్రామాలు కూడా దాడులు చేయడానికి ప్రణాళిక రచించుకున్నారని చెప్పేసి టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన గ్రూపుల్లో కూడా ఈ మెసేజ్లు హల్చల్ చేస్తా ఉన్నాయి. కారంపూడి ఇదే సమాచారం గంట క్రితమే టీడీపీ గ్రూపుల్లో సమాచారం రావడం జరిగింది. కారంపూడిలో వైసీపీకి సంబంధించిన నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడానికి వెళ్తున్నారు. నెక్స్ట్ ఒప్పిచెర్ల రాబోతున్నారు. ఒప్పిచెర్ల కార్యకర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన గ్రూపులు హల్చల్ చేస్తుంది. నెక్స్ట్ అడిగొప్పల గ్రామాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు సమావేశమై ఉన్నారు. అది అంతా కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తారు అని చెప్పేసి అందరు జాగ్రత్తగా ఉండాలి, మన కుదిరితే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటమా లేదంటే ఎదుర్కోవడం అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇట్లే మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరగణం కూడా ఇది మొత్తం కూడా వరుసగా దాడులు చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా నిన్న జరిగిన ఎలక్షన్ తర్వాత పరిణామాలు, అదేవిధంగా ఎలక్షన్ జరిగే సమయంలో పరిణామాలు. పిన్నెల్లి రామకృష్ణపై జరిగిన దాడి అనంతరం కూడా ఇవన్నీ మనసులో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం ప్రతి దాడులు దిగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ దాడులు మరింత కొనసాగే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలీసులు కూడా వీటినన్నిటి కూడా అరికట్టడానికి కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో జరిగిన గొడవలు రాష్ట్రంలో చాలా తక్కువ జరిగినాయి. చిత్తూరు జిల్లాతో పోల్చుకుంటే పల్నాడు ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలు కూడా దాడులు జరిగినాయి. పల్నాడు పోలీసు టోటల్ గా ఫెయిల్ అయింది చెప్పుకోవచ్చు. స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలు అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో లోకల్ పోలీసు కూడా వీటిని అడ్డుకునేందుకు కూడా విఫలమైపోయారు. వాళ్ళ దగ్గర సరైన మ్యాన్ పవర్ కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చోట జరిగితే మ్యాన్ పవర్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి కాబట్టి మ్యాన్ పవర్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఈ సమయంలోనే కారంపూడికి సంబంధించిన సీఏ ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి, ఆయన పైన కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. ఆయన కూడా ప్రస్తుతం గాయాలైన ఆయన కూడా ఆసుపత్రికి తరలించారు. మిగతా చోట్ల నుంచి పోలీసులు కూడా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్.